టీడీపీ కూటమి అని ధీమా వ్యక్తం చేశారు జనసేన పార్టీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు. పశ్చిమ గోదావరి జిల్లా రాయలంలో 80 మంది కార్యకర్తలు రామాంజనేయుల ఆధ్వర్యంలో జనసేనలో చేరారు. 80 మంది కార్యకర్తలను కొటికెలపూడి గోవిందరావు సమక్షంలో పార్టీలోకి ఆహ్వానించారు. ఎవరు ఎన్ని కుయుక్తులతో వచ్చినా కూటమి విజయాన్ని ఆపలేరన్నారు జనసేన పార్టీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు. అది వీరమహిళలు మీరందరూ కూడా అతి సామాన్య ప్రజలకు తెలియజేయండి అమ్మా. గతంలో కూడా అది క్రాస్ ఓటు పడి మనకి ఇబ్బంది జరిగింది. అంచేత మీరు ప్రతి ఒక్కరికి కూడా బూతులు గారు చెప్పి ఓట్లు వేయించి ఓటు ఎవరు వేశారు, ఓటు ఎవరు వేయలేదు అనేది లిస్టులు చూసుకుని ఓటు వేయని వారిని కూడబెట్టి తీసుకొచ్చి ఓట్లు వేయించినట్లయితే మనం అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయం. ఎలా గెలుస్తున్నాము ఇప్పుడే చెప్పేస్తున్నాం మీకు. గతంలో నాకు 54,000 ఓట్లు వచ్చినాయి, జనసేనకి 65,000 ఓట్లు వచ్చినాయి, వైఎస్ఆర్సీపీకి 70,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు జనసేన తెలుగుదేశం కలిస్తే 1,15,000 ఓట్లు వచ్చినాయి. అప్పటికంటే ఇప్పుడు జనసేన పెరిగిపోయింది, అప్పటికంటే ఇప్పుడు తెలుగుదేశం బాగా పెరిగింది, అప్పటికంటే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకత పెరిగింది. గెలుపు ఖాయం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మీరందరూ కూడా కష్టపడి పనిచేయండి. మనం విజయంతో అసెంబ్లీకి వెళ్దాం. నేను అసెంబ్లీకి వెళ్ళానంటే ప్రజల సమస్యలు చెప్తాను. గత 10 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా నేను అసెంబ్లీ మానలేదు, ఒక్కరోజు కూడా లేటుగా అసెంబ్లీకి వెళ్ళలేదు, ఒక్కరోజు కూడా మధ్యలోంచి లేచి రాలేదు. ప్రజల సమస్యలు విన్నాను. 18 సార్లు ప్రజల సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడిన భీమవరం నియోజకవర్గ ఏకైక